మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. అందరికీ ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి దసరా నవరాత్రి అమ్మవారి బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఖమ్మంలోని బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో ఈ రోజు మనం రాధాకృష్ణ నగర్ లో ఉన్నాం, 12వ డివిజన్ మన ఖమ్మంలో. సో ఇక్కడ శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. సో చూసాం కదా, మన అమ్మవారిని కూడా చూడొచ్చు, ఎంతో అందంగా ఉంది. అంతేకాకుండా సెట్టింగ్ విషయానికి వస్తే మన అమ్మవారి టెంపుల్ ని తలపించే విధంగా సెట్టింగ్ చేసి భారీ సెట్టింగ్స్ తో అందంగా అమ్మవారిని అలంకరించుకొని రోజు 1000కి పైగా మందితో ఇక్కడ అమ్మవారి పూజలు అందుకుంటూ ఉన్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ మనతో పాటు కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అంతేకాకుండా ఇంత మహోన్నతంగా మొదటి సంవత్సరం నిర్వహించడానికి వాళ్ళకి ఎందుకు అమ్మవారి పూజలు ఇంత ఘనంగా జరుపుకోవాలనిపించింది అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ నిర్వహించే కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ గారు, అంటే ఈ రోజు అంటే ఇక్కడ ఖమ్మంలో రాధాకృష్ణ నగర్ చూస్తే నిజంగా కలకల్లాడిపోతుందనే చెప్పొచ్చు. రాగానే సెట్టింగ్ కానివచ్చు, అంతా చాలా అద్భుతంగా ఉంది. సో మొదటి సంవత్సరం నిర్వహించుకుంటున్నారా? అవునండి, ఇది మొదటి సంవత్సరం. ప్రప్రదంగా ఈ సంవత్సరమే ప్రారంభించినాం. సో ఎందుకు అమ్మవారి అంటే ఇప్పుడు గణేష్ నవరాత్రులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది, వెంటనే అమ్మవారి నవరాత్రులు వచ్చాయి. అసలు అమ్మవారి నవరాత్రులు ఇంత ఘనంగా నిర్వహించుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? గణపతి నవరాత్రులు అనేది ఎవరి అపార్ట్మెంట్ లో వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. కానీ అమ్మవారి దేవి నవరాత్రులు ఇది కాలనీకి సంబంధించి ఏ అపార్ట్మెంట్ లో కూడా సపరేట్ గా చేసుకోవాలంటే ఇది జరగని పని అన్నమాట. అందుకోసమనే ఈ కాలనీ అంటే ఈ 12వ డివిజన్ మొత్తం కలిపి ఒక దగ్గర అందరూ కలిసి ఒక చోటికి కలిసి ఒక చోట పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ప్రప్రథమంగా అమ్మవారిని పెట్టడానికి కటిక సతీష్ ఈ మండపానికి మొట్టమొదటి స్పాన్సర్. తర్వాత ఈ అమ్మవారికి రోజు అలంకారాలు 11 రోజులు అలంకారాలు నిర్వహించడానికి ఎల్లంకి నరేష్ గారు సహకరించారు. తర్వాత ఈ రోజు అమ్మవారికి పూల అలంకరణ మొత్తం కూడా వడ్లమూడి గోపాలరావు గారు సహకరించారు. అదే విధంగా అందరూ ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి సహాయ సహకారాలు అందించడం వల్ల మనం ఈ ప్రోగ్రాం ని ఇంత ఘన విజయంగా ఎంతో వైభవోపేతంగా ఈ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాధాకృష్ణ నగర్ లో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి, అంటే చెప్పుకోవచ్చు ఈ వార్డ్ కార్పొరేటర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఇంత ఘనంగా మీరు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. సో మా కోసం ఏదైనా పండుగ గురించి. ఈ దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ చుట్టుపక్కల ఉన్న 3-4 డివిజన్లలో ఈ ఒక్క డివిజన్ లో మాత్రమే ప్రారంభించాం. అది కూడా మేము కూడా ప్రప్రథమంగా ఈ సంవత్సరమే స్టార్ట్ చేశాం. దీనికి బీజం వేసింది మాత్రం శ్రవణ్ గారు, నరేష్ గారు, సతీష్ అని ఇంకో మిత్రులు. ఫస్ట్ నలుగురుమే అడిగేసినప్పటికీ ఈ డివిజన్ లో చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని వందలు, అంటే ఊహించిన దానికంటే రోజుకి 500 మంది మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుతుంటే మేము చిన్నప్పుడే పల్లెటూరులో పుట్టి అక్కడ పెరిగి చదువుకొని ఇక్కడ సిటీకి వచ్చాం. ఈ రోజు ఇక్కడ వాతావరణం చూస్తే మళ్ళా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. బతుకమ్మలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఉత్సవాల్లో కోలాటం కన్నా కూడా మన చిన్నప్పుడు మన పెద్దలు ఎలా అయితే సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా ఎలా బతుకమ్మలు ఆడేవాళ్ళు, ప్రకృతికి పూజిస్తూ సేవిస్తూ ప్రకృతి నుంచి సేకరించిన రంగురంగుల పూలను కూర్చి రోజు అసలు వైభవోపేతంగా జరుగుతుంది. ఇది 4వ రోజు.
అసలు రోజు రోజుకి ఇంకా విచిత్రం ఏంటంటే 4 రోజులుగా క్లౌడ్ బరస్ట్ అయినట్టు ఏరియాలో డ్రైన్లు రోడ్లు కలిసి పొంగి ప్రవహించినాయి దాదాపుగా. అయినా కూడా మహిళల్లో ఎలాంటి నిరుత్సాహం లేదు. ఇంకా రోజు ఒక 50 మంది 100 మంది పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. అంటే మాకు కూడా ఏంటంటే మా కష్టం అంతా మర్చిపోతున్నాం, ఇంకా ఉత్సాహంగా చేస్తున్నాం. ఇది మాకు నెక్స్ట్ ఇయర్ కి ఇది అసలు మేము మొదటిసారి ఎన్ని విఘ్నాలు ఉంటాయో అసలు అమ్మవారు చాలా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అందుకు మేము కూడా భిన్నంగా చేయడం లేదు. ఆధ్యాత్మిక గాని ప్రకృతి గాని మనం పూర్వీకులు సంస్కృతి సాంప్రదాయాలు ఎలా కాపాడారో ఆ దారిలోనే దానికి అత్యంత నిష్టగా ఈ పూజల ముందు తీసుకెళ్తున్నాం. ప్రతిరోజు అవతారాలు నరేష్ గారు ఎంత సహకరిస్తున్నారు, పూలకి గోపాలరావు, వెన్నుదన్నుగా శ్రవణ గారు, అందరం కాలనీ ప్రజలందరూ కూడా ఇది ఒక కుటుంబంగా. అదే గణేష్ నవరాత్రులు అయితే ఎవరి అపార్ట్మెంట్ లో వాళ్ళే ఒక కుటుంబం అంటారు, కానీ ఇది ఈ డివిజన్ ఒకటే ఒక కుటుంబంగా కాదు. చుట్టుపక్కల అమ్మవారు ఉత్సవాలు జరిగిన డివిజన్ నుంచి కూడా 3-4 డివిజన్ నుంచి డివిజన్కి వస్తున్నారు. అసలు ఆశ్చర్యం, ఇంతమంది వస్తున్నారంటే మేమైతే చాలా చాలా సంతోషిస్తున్నాం. అమ్మవారు మాకు ఆల్రెడీ కరుణిస్తున్నారని ఇప్పటికే భావిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని మాకు కూడా సంకల్పంగా ఉంది. అందుకు సహకరిస్తున్న ఈ భక్తులకి, దాతలకి, తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో మనతో పాటు ఎల్లంకి నరేష్ గారు, అంతేకాకుండా రాధిక గారు ఉన్నారు. సో ఈ రోజు ఇక్కడ చేసుకుంటున్న అమ్మవారి నవరాత్రుల్లో అలంకారానికి మొత్తం వేరే అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారు, సో అలంకారం అంతా వారే చూసుకుంటూ ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం. సో ఇంత బిజీ షెడ్యూల్ గా ఉంటూ ఉంటారు యాజ్ బిజినెస్ మ్యాన్స్ గా, సో ఇంత టైం స్పెండ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ సేవలు చేసుకోవడం బిజీ అనేది కూడా మాకేం తెలియట్లేదు. అమ్మవారితో రోజు కూడా చాలా మాకు జరుగుతూ ఉంది. అలాగే అవతారాలు కూడా ఇక్కడ రోజుకు అవతారం తోటి 9 రోజులు 9 అవతారాలు కూడా చేపిస్తున్నాము. కాలనీ వాసులందరూ, పెద్దలు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మాకు సహకరిస్తున్నారు. మా కార్పొరేటర్ గారు లక్ష్మీ నాగేశ్వరరావు గారు కూడా ఫస్ట్ మమ్మల్ని అడగగానే మేము ముందుకు వచ్చాము. అలాగే శ్రవణ గారు కూడా సహకరించారు. అలా గోపాలరావు గారు, నలుగురం కలిసి ముందుకెళ్లిన తర్వాత కాలనీ పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇలాగే మరిన్ని సంవత్సరాలు ఇట్లా చేసుకుంటూ వెళ్లాలనేసి కూడా ఈ కాలనీ వాసులందరినీ కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి, సో అమ్మవారి అలంకారాలు చేసుకోవడం నిజంగా ఒక అదృష్టమే చెప్పొచ్చు. సో ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎందుకు అమ్మవారి అలంకారాలు మీకు చేయాలనిపించింది? దుర్గమ్మ వారిని ఇలా ఎవరైనా చూపిస్తారు, అలా రోజుకు ఒక అవతారం చూపించాలనే ఆలోచనతోటే ఇలా రోజుకు ఒక అలంకారం చేపిద్దామని అనుకోని నరేష్ గారు ముందుకు వచ్చారు. అందుకే అమ్మవారిని అందరికీ చూపించాలని అలంకరణ దృష్టితో వచ్చాం. సో ఎలా అనిపించుకుంది? అంటే దీంట్లో పాల్పంచు రోజుకు ఒక అలంకారం చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూపించడం ఇలాంటివి ఇంకెన్నో సంవత్సరాలు చేయాలని మేము అనుకుంటున్నాం. సో బతుకమ్మల విషయానికి వస్తే, సో చిన్నప్పుడు ఇంకా ఎక్కువ పల్లెటూరులో మనం ఆడుకునే వాళ్ళం. సో ఈ రోజు ఇక్కడ చూస్తే అదే వాతావరణం కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అందరూ ఇలా ఏర్పాటు చేయడం వల్లే కదా ఇంతమంది గ్యాదర్ అయ్యారు. బతుకమ్మలు ఆడటం చాలా బాగుంది. రోజు రోజుకి జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు, మంచిగా ఆడుతున్నారు. చాలా మా కమిటీ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు చెప్పండి, అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి పూజలు మీరు దగ్గరుండి చేసుకోవడం అదృష్టం అనే చెప్పొచ్చు. సో ఇలాంటి పూజలు పాలు పంచుకోవడం కానివచ్చు, ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి పట్టుకోవచ్చా మీరు? ఈరోజు మేము ఇంత ఘనంగా జరిపించుకున్నామంటే అమ్మవారి దైవనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రప్రథంగా మా 12వ డివిజన్ లో రాధాకృష్ణ నగర్ కావచ్చు, మరియు శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, వరదయ్య నగర్ గాని, ఇందిరానగర్ గాని, ఈ కాలనీ వాసు నుంచి కూడా అందరూ కూడా మహిళా భక్తులు ప్లస్ పురుషులు కూడా వస్తున్నారు. చాలా దీన్ని దిగ్విజయంగా మేము చేసుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. అలానే దీన్ని ఫౌండర్ మెయిన్ మా తోటి సోదరులైన ఎల్లంకి నరేష్ బ్రదర్ గాని, నాగబండి శ్రవణ గారు గాని, రామ్జీ గాని, మరి కార్పొరేటర్ చిరుమ లక్ష్మీ నాగేశ్వర గారు గాని, మీ అందరూ ఏంటంటే మెయిన్ పునాది అందరూ. దాంతో పాటు అందరూ కూడా ఈ కాలనీ వాసులు పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇంకా అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. దీన్ని ఇంత వర్షాకాలం కూడా ప్రప్రదంగా చేస్తున్నా కానీ ఇంత భారీ సెట్టింగ్ తోటి కటికి సతీష్ అనే అతను కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు, ఫౌండర్ కూడా. దీంతో పాటు ఇట్లే ముందుగా సాగాలని, ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్ కూడా ఇంత ఘనంగా చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మెయిన్ ఏంటంటే మాతో పాటు మా మహిళలు
మా మహిళలు కూడా చాలా వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఈ పూజలు చేస్తున్నారు. దాంతో పాటు మా పెద్దవారు నాగబండి గణేష్ గారు కానీ పెద్దలందరూ కూడా అన్నపూర్ణమ్మ గారు గారి వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్టివ్ గా ఉండి వాళ్ళ అసలు పూజల కార్యక్రమం అంతకుముందు పూజల కార్యక్రమం మీద గణేష్ మామూలుగా అపార్ట్మెంట్ ఇండివిజువల్ గా చేసుకున్నాం. అయినా కానీ ఇట్లా ఓపెన్ ప్లేస్ లో బ్రదర్ నరేష్ అని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి అన్నబట్టి మేము బాగా ముందుగా పుషింగ్ చేశారు కాబట్టి దీన్ని ఈ విధంగా సక్సెస్ చేసుకున్నామని మేము ఆశిస్తున్నాం. అలానే మహిళా భక్తులు కోలాటం కానీ ఈవినింగ్ అందరూ కూడా ఒక 500 నుంచి 600 వరకు ఇది 4వ రోజు కూడా బాగానే జనం వస్తున్నారు. మహిళా భక్తులు ప్రతిరోజు 100 పెరుగుకుంటా మహిళా భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజు 100 నుంచి 150 మంది పెరుగుతున్నారు. ఇలానే కొనసాగించాలని ఆశిస్తున్నాం. మేము అందరికీ మహిళా భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. సో మనతో పాటు వార్డ్ కార్పొరేటర్ గారు ఉన్నారు లక్ష్మి గారు. సో మేడం తెలుసు అందరికి బతుకమ్మ పండుగ దసరా పండుగ అంటేనే ఆడబిడ్డల పండుగ, ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన పండుగ. సో ఈ పండుగ గురించి కొన్ని మాటలు మీ మాటలు. అందరికి దసరా శుభాకాంక్షలు. మా దగ్గర అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి వాళ్ళ అపార్ట్మెంట్ లో చేసుకోకుండా అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఇట్లా అమ్మవారిని పెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. బతుకమ్మలు ఆడటం అందరం కలిసి చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒకే దగ్గర ఉండి రోజు రోజుకి అందరూ ఎక్కువ పెరుగుతున్నారు. మహిళలందరూ చాలా ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. చాలా బాగుంది. 5వ రోజు ఇవాళ అలంకరణ కూడా జరిగింది. బతుకమ్మ కూడా చేయడం జరిగింది. అందరికి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అమ్మవారి పండుగ అంటే నవరాత్రులు సందడి. పల్లెటూరులో ఎలాగో మనం ఈ పండుగ వాతావరణం చూస్తూ ఉంటాం. సో ఈ రోజులో తప్పిపోయాయని చెప్పొచ్చు. కానీ సిటీలో కూడా ఇంత అంగరంగ వైభవం జరుపుకోవడం అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను. సో మీరు యాజ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రోజు చాలా మంది చూస్తున్నారు, మీరు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు. వాటి గురించి చెప్పండి. ఏదైనా అమ్మవారి దయ ఉంటేనే గానీ ఏదైనా మేము చేయగలుగుతాం. అమ్మవారి దయ ఉండబట్టే ఇంత ప్రోగ్రామ్ ని మేము కండక్ట్ చేయడానికి ఏదైనా అమ్మవారి దయే. కానీ నాకు ఈ 12వ డివిజన్ లో ఇప్పటి వరకు మన ఈ రామాలయం దగ్గరే ఎక్కువ కండక్ట్ అయ్యేది. కానీ ఈ సంవత్సరం మాత్రం మరి అమ్మవారి దయతోనే మరి ఒక నలుగురు సంకల్పంతో ఇది ఏర్పాడైంది. సతీష్ గారు, శ్రవణ గారు, ఎల్లంకి నరేష్ గారు, మా చిరుమల నాగేశ్వరరావు గారు వాళ్ళ సంకల్పంతో ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారి దయ ఉండబట్టే మేము ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడ్డాము. అమ్మవారు మాతో ఇన్ని సేవా కార్యక్రమాలు అమ్మవారికి చేయించుకుంటుంది. కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎన్ని పరీక్షలు పెట్టినా సరే మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తానే ఉన్నాము. వెనక అడుగేయకుండా కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకుంటూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానే ఉన్నాము. మాకు తోచినంత ఏ విధంగా చేయాలో ఆ విధంగా, ఈ ప్రకృతికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము సహకరించుకుంటూ కూడా ఆమెని ఆస్వాదిస్తూనే మేము ఈ మండపాన్ని మేము కంటిన్యూషన్ గా ఇలాంటి మండపాన్ని ఇంకొక సంవత్సరం ప్రతి సంవత్సరం ఇట్లనే మాతో చేయించుకోవాలని అమ్మవారిని మేము ప్రార్థించుకుంటున్నాం. జై మాతాకి. మా బాబు వాళ్ళిద్దరు కూడా బాగా అమ్మవారి దయ ఉండబట్టండి మంచిగా అనుకూలంగా బాగా చేస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది. మేము ఈ బజార్కి వచ్చిన కాడి నుంచి మాది చర్చి కాంపౌండ్ మాది. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మాకు అన్ని వినాయక చవితి కానీ దసరా పండుగ కానీ మాకు మంచిగా సంతోషంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని ఈ సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం అమ్మవారిని పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన భక్తులు కూడా ఉన్నారు. సో ఎలా సంబరాలు జరుపుకుంటున్నారు వాళ్ళ మాటల్లో కూడా విన్నాం. మీ పేరేంటి? మీ పేరు? నా పేరు పద్మశ్రీ. సో ఎలా జరుపుకుంటున్నారు బతుకమ్మ సెలబ్రేషన్? బాగా జరుపుకుంటున్నామండి. సో ఇక్కడ ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ బాగా జరుగుతుందండి. నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో రోజు వస్తున్నాం. మాది ఇదే డివిజన్ ఇక్కడే. నమస్తే అండి, మీ పేరు? శిరోమణి అండి. రోజు వస్తున్నారా బతుకమ్మలు ఆడటానికి? ఎలా జరుపుకుంటున్నారు పండుగ? బాగుందండి. ఈ ఫస్ట్ టైం అనుకుంటా బాగుంది. చాలా ఇక్కడికే రావాలనిపిస్తుంది. బాగుంది. చాలా అమ్మవారు చాలా మంచిగా ఉన్నారు. కళ్ళలో మంచిగా ఇదిగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నిన్న పూజ బాగా జరిగింది. నిన్న పొద్దున సాయంత్రం రోజు పూజలు బాగా జరుగుతున్నాయి.
కోలాటం కూడా మంచిగా జరుగుతుంది. బతుకమ్మ అన్ని బాగానే ఉన్నాయి. వస్తున్నారా? రోజు వస్తున్నారా? నిన్న కూడా పూజ మీద కూర్చున్నామండి, పీటల మీద. మంచిగా జరుగుతుంది. ఎలా ఉన్నారు? ఎలా జరుపుకుంటున్నారు పండుగ? చాలా హ్యాపీగా ఈ ఇయర్ ఈ రాధాకృష్ణ నగర్ లో పెట్టడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ కి ఎక్కడికొక్కడికి వెళ్ళాం. ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడే ఉండాల్సి కుదురుతుంది. కోలాటాలు అందడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? చాలా బాగా రోజు పార్టిసిపేట్ చేస్తున్నారా? రోజు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా చెప్పుకుంటున్నావు బతుకమ్మ పండుగ? నేనైతే ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను ఎవ్రీ ఇయర్ మా విలేజ్ కి వెళ్ళేదాన్ని. సో ఇయర్ మా లైన్ లో పెట్టేసేసాను, నేను వెళ్ళలేదు. రోజు ఆడుతున్నావు? బతుకమ్మలు ఆడుతున్నావు? డైలీ ఆడుతున్నాం. ఇష్టమైన నీకు పండుగ అంటే? బతుకమ్మ. ఎందుకు ఇష్టం? ఏం స్పెషల్ ఉంటది దీంట్లో? మనం ట్రెడిషనల్ గా రెడీ అవ్వచ్చు అండ్ బతుకమ్మ ఆడొచ్చు, అందుకే ఇష్టం. ఓకే, సో డైలీ ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుతూ ఓల్డ్ ట్రెడిషన్ అంతా చెప్తూ ఉన్నారా? డైలీ చెప్తున్నారు ఓల్డ్ ట్రెడిషన్ గురించి, బతుకమ్మ స్టోరీస్ కూడా చెప్తున్నారు. సో నువ్వు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. జై జై భవానీ, జై జై భవానీ, జై మాతా. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నామమ్మా. సో ముందుగా మా సుమన్ టీవీ తరపున మీకు కూడా మన అమ్మవారి నవరాత్రుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మా తరపున, ఖమ్మం ప్రజల తరపున అందరికీ, తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎలా జరుగుతున్నాయి సార్ మన బతుకమ్మ ట్రెడిషన్ కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కానివచ్చు, సో బతుకమ్మ సంబరాలు మన ఖమ్మంలో ఎలా జరుగుతున్నాయి? మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వారికి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? గైడెన్స్ మనం ఇచ్చేంత కాదు, మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి, ఇంతకుముందు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి అందరికీ కూడా, తల్లులందరికీ కూడా మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.